దేవుని పరిశుద్ధ నామము వెనక మధ్యాహ్న కాలం సమయంలో సెరమోని వ్యానేషన్కి వచ్చినటువంటి నా స్నేహితులందరికీ ప్రత్యేకమైన అలాగే గండి వాలియర్ రాయ్ గారు మాణిక్యరావయ్య గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో బాప్టిస్ట్ ఆరాధన క్రమాన్ని జరిగించినటువంటి నా తోటి స్నేహితుడు స్టూడెంట్ మాస్టర్ కె ప్రవీణ్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. జరిగించినటువంటి ఆరాధన క్రమాన్ని గురించి అలాగే చేసినటువంటి ప్రసంగాన్ని గురించి నేను కొన్ని విషయాల్ని తెలియపరుస్తాను. అందులో భాగంగా మొదటిది సమయపాలన. పాస్టర్ గారు 7:15 ఆరాధనను ఆరంభించడం జరిగింది. అలాగే 7:29 ప్రసంగానికి సిద్ధపడ్డారు. 7:42 వరకు కూడా ప్రసంగాన్ని కొనసాగించి ముగించడం జరిగింది. అలాగే 7:42 నుంచి 44 వరకు కూడా ముగింపు ప్రార్థన చేసి పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇచ్చారు. అంటే ఒక నిమిషం అనేది మిగిలి ఉండగానే ఆరాధనని ముగించారు. ఇది సమయ పాలన. అలాగే జరిగించినటువంటి ఆరాధన క్రమంలో ఎలాంటి పొరపాట్లన్నీ లేకుండా చక్కగా ఆరాధన క్రమాన్ని జరిగించారు. ఆ విషయంలో నేను పాస్టర్ గారిని అభినందిస్తూ ఉన్నాను. ఇంకా ప్రసంగం గురించి చెప్పుకుంటే పాత నిబంధన లేఖన భాగాన్ని ధ్యానాంశంగా ఎంచుకొని తన యొక్క ప్రసంగాన్ని తెలియపరిచారు. అందులో భాగంగా 41వ అధ్యాయం 8 నుంచి 16 వరకు ఉన్న వచనాలను ఎంచుకొని దానికి దివ్యదేవుని దైవిక సహాయం అనేటువంటి అంశం మీద 3 ఉపంశాలు తెలియపరిచారు. అయితే నాకు ఈ అంశం అనేది కొంచెం కన్ఫ్యూజ్గా అనిపించింది. కారణం ఏంటంటే తీసుకున్నటువంటి టెక్స్ట్లో ఇచ్చినటువంటి మాకు అందించినటువంటి పరిచయం లేదంటే ఉదయం మనందరికీ చెప్పినటువంటి పరిచయంలోని మాటల్ని గమనించినప్పుడు పాస్టర్ గారు చేసిన ప్రసంగం అనేది ఎవరిని దృష్టిలో ఉంచుకొని చెప్పారనేది కొంచెం సందేహంగా అనిపించింది. ఆ టెక్స్ట్లో 2 ప్రాముఖ్యమైన వ్యక్తులు కనపడతారు మనకి. ఒకటి ఫరో, రెండవది యోసేపు. అయితే తీసుకున్న టైటిల్ కానీ అలాగే దానిలో ఉపంశాలు కానీ ఖచ్చితంగా ఫరోనే టార్గెట్ చేసి చెప్పినట్లుగా అనిపించింది. కానీ రాసినటువంటి లేదా చెప్పినటువంటి పరిచయంలో ఉన్న మాటల్ని గమనిస్తే యోసేపుని అక్కడ మళ్ళీ సంబోధించడం. అయితే యోసేపు ఏ రీతిగా